నమస్తే గురుజీ. నమస్కారం. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అనగానే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది. దాంతోపాటు మిగతా వ్రతాలు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అసలు ఎలా పూజ చేస్తే మంచిది శ్రావణ మాసంలో? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠస్సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ముఖ్యంగా మహాలక్ష్మి స్వరూపమైన శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అత్యధికమైన శుభదినాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థి తిథి చాలా విశేషంగా చెప్పబడింది. శ్రావణ మాసంలో మొదటిగా శుక్లపక్షంలో చతుర్థిని మనకు పంచమి, నాగుల పంచమి, గరుడ పంచమి ప్రారంభమవుతాయి. ఈ నాగపంచమి, గరుడ పంచమి నోములు కొంతమందికి ఉన్నాయి. ఈ యొక్క నాగపంచమి రోజున ఎవరైతే నాగులకి అర్చన చాలా విశేషంగా మంగళవారం రోజు వచ్చింది. మంగళవారంతో రావటం వల్ల ఆరాధనా క్రమం చాలా కుజుడికి సంబంధించిన దోషాలు కానీ, రాహుకేతుకు సంబంధించిన దోష పరిహారం కానీ అద్భుతంగా ఉంటుంది. అష్టనాగ స్తోత్రం కానీ, నవనాగ స్తోత్రం కానీ, అష్టనాగ పూజా విధానం కానీ, అలా నాగులకి ఆ రోజున యథోక్తంగా పంచామృత స్నానము, అలానే నాగులకి సంబంధించినటువంటి బెల్లము, అలానే కొద్దిగా నువ్వులు, తెల్ల నువ్వులు కలిపి బాగా దంచేసి వరిపేలాలు ఇవి పూలుగా వాడాలి. వరిపేలాలని పూలుగా వాడి అర్చన చేయటము. తర్వాత బెల్లము, ఈ యొక్క నువ్వుల్ని దంచేసేసి నైవేద్యంగా పెట్టడము. ఈ విధంగా చేస్తే కనుక మంచి అనుగ్రహం కలుగుతుంది నాగులకి. గరుడ పంచమి రోజున వైష్ణవ క్షేత్రాలు కొన్ని ఏదైనా ఉంటే కనుక అక్కడ గరుడ పంచమి ఉత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాల్లో కొంతమంది ఆ గరుడ ముద్రలు, అంటే గరుడ ముద్ర ఇస్తే సంతానం లేని వారికి గరుడ యొక్క సంతానం కలుగుతుందని చెప్పి అలా గరుడ పంచమి రోజు వ్రతం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని గరుడ పంచమి వ్రతం చేయొచ్చు. ఈ విధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్న, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వారు ఈ యొక్క ఆరాధనా క్రమం చేస్తే చాలా విశేషంగా యోగిస్తుంది. అలానే ఇదైన తర్వాత వచ్చేటువంటిది తర్వాత అష్టమి స్వాతి నక్షత్రం. ఇది శివారాధనకి, లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. 1వ తారీఖు వస్తుంది కాబట్టి విశేషంగా లక్ష్మీ ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన కూడా ఇటువంటి అష్టమి రోజున, స్వాతి నక్షత్రం రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన కానీ, అయ్యవారికి సంబంధించిన ఆరాధనలు, దేవీ దేవత ఆరాధన, శివుడికి కానీ, అమ్మవారి చండీ పరమేశ్వరికి కానీ ఆరాధన క్రమంలో చాలా విశేషంగా చెప్పబడింది. ఈ విధంగా ఆరాధించవచ్చు. తర్వాత మళ్ళీ మనకు వరలక్ష్మి వ్రతం, తర్వాత పవిత్ర ఏకాదశి. ఈ ఏకాదశి కూడా చాలా యోగంగా ఉంది. మనం పవిత్రోత్సవాలు అంటారు వీటిని, తిరుమలలో చేస్తారు. పవిత్ర ఏకాదశి మొదలుకొని అంటే శుద్ధమైన జలంతో అభిషేకం చేయటం. కాబట్టి ఇటువంటి జలంతో అభిషేకం చేయడం, శుద్ధమైన ప్రకృతి సిద్ధంగా వచ్చే జలాలతో అభిషేకం చేయటం వల్ల పవిత్రం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా పవిత్రం కావటం. ముఖ్యంగా ఏంటంటే దర్భలు కోయటానికి నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ నెల కోస్తారు దర్భల్ని భాద్రపద మాసంలో. ఆ భాద్రపద మాసంలో కోసే ముందర ఇక్కడ ఈ కోసేది ఏదైతే ఉంటుందో ఈ దర్భల్ని కోసి వాటిని స్వామివారికి అర్పణ చేస్తారు పవిత్రంగా జలంతో. అప్పుడు వాడుకుంటారు దర్భల్ని. అనగా పవిత్రోత్సవాలని, పవిత్ర ఏకాదశి అని చెప్పి ఆ యొక్క ఎవరైతే విష్ణు భక్తులుగా ఉండేటువంటి వారు ఈ యొక్క పవిత్ర ఏకాదశి ఉపవాసం చేసి స్వామివారి యొక్క భక్తి ఉండి చేయడం మంచిది. తర్వాత వరలక్ష్మి వ్రతం, అందరూ తెలిసినట్టు వ్రతము వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా కూడా శుద్ధంగా ఆ రోజంతా ఉపవాసం ఉన్నా, లేదా పొద్దున్నే తాంబూలాదులు ఇచ్చుకొని మంచిగా వాయుదానం ఇచ్చేసి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సౌభాగ్యాలు, సిరి సంపదలు తొలుగుతారు. అట్లనే మంగళగౌరి వ్రతాలు కూడా ఉన్నాయి శ్రావణ మాసంలో. అంటే ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకోవాలి మంగళగౌరి వ్రతం అనేటువంటిది. కొందరికి ఆనవాయితీ ఉంటుంది మొదటి నుంచి కూడా, వాళ్ళు ఆ విధంగా దీపస్వరూపంగా మంగళగౌరి ఆరాధన చేసుకోవచ్చు. నార్మల్గా ఉండేటువంటి వారు గౌరీదేవిని ఆరాధన చేయొచ్చు. అందరూ కూడా స్త్రీలు ముత్తైదులుగా ఉండేటువంటి వారు ఈ గౌరీదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ పసుపు గౌరవం చేసుకొని దాన్ని గౌరీ పూజ చేసుకొని అష్టోత్తరము, మీకు తెలిసిన అష్టోత్తరం కానీ చేసుకొని కుంకుమార్చన చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వారం అది పూజ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని అలా చేయడం వల్ల గౌరీ అనుగ్రహం మనకు మా యొక్క పంచప్రాణాలుగా చెప్పబడిన భర్త యొక్క సౌమంగళ్యాభి ఏదైతే ఉందో ఆయనకి మనకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్యం అన్నీ కలుగుతాయి. తర్వాత ఇహ వచ్చేటువంటిది పౌర్ణిమ. ఈ రాఖీ పౌర్ణిమ అని కూడా అంటారు దాన్ని. కొందరు శ్రావణ పౌర్ణిమ. ఈ శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి అంటారు. ఈ హయగ్రీవ జయంతి రోజున మనకు వేదాలు మళ్ళీ తిరిగి ప్రాప్తమైన అని చెప్పి హయగ్రీవుడి ద్వారా, అందుకని లార్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి హయగ్రీవుని చెప్తారు. ఈ హయగ్రీవ జయంతి రోజున ఎవరైతే కూడా ఆ స్వామిని అర్చిస్తారో
ఆ విద్యావంతులు అవుతారని చెప్పి. కాబట్టి కొన్ని దేవాలయాలు కొన్ని ఉన్నాయి, నాలుక మీద అక్షరాలు రాస్తూ ఉంటారు, బీజాక్షరసాలు. అలా అక్షరం పలకని వాళ్ళు ఈ రోజున అక్షరాలు రాస్తే వాడు వాక్కు సంపదన పెరుగుతుందని చెప్పి హయగ్రీవ జయంతి రోజు చేస్తారు, శ్రావణ పౌర్ణిమ. అలాగే సంకష్టహార చతుర్థి. ఈ సంకష్టహార చతుర్థి కూడా ప్రతి మాసం ముందు ఉండగానే ఇది కూడా చతుర్థి ఉంటుంది, కానీ ప్రత్యేకమైన చతుర్థిగా చెప్పబడుతుంది. ఎందుకంటే రాబోయేది వినాయక చవితి, పూర్వం వచ్చేటువంటి చతుర్థికి నాందిగా దీన్ని విశేషంగా పసుపుతో ముద్దతో గణపతిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి. కాబట్టి హరిద్ర గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణాష్టమి నెక్స్ట్ వచ్చేది. ఈ కృష్ణాష్టమి రోజు అందరికీ తెలుసు, చిన్ని కృష్ణుడుగా, బాలకృష్ణుడుగా, తర్వాత గీతాచార్యుడుగా, జగద్గురువుగా చెప్పబడింది. ఇటువంటి కృష్ణాష్టమి వ్రతాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో సంతానం లేని వారు ముఖ్యంగా, భాగవతంలో దశమస్కందం ఉంటుంది. ఈ దశమస్కందం ఎవరైతే చేస్తారో పారాయణం, వారికి సాక్షాత్తు ఆ కృష్ణుడు యొక్క స్వరూపమైనటువంటి బాలుడు జన్మిస్తాడని మనకు పురాణ వాంగ్మయంలో ఉంది. భాగవతం దశమస్కందం కనుక ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని. కాబట్టి దశమస్కందం ఎవరైతే పారాయణం చేస్తారో కృష్ణాష్టమి రోజున సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. అందులో ఈ భూలోకంలో కృష్ణుడు యొక్క నామస్మరణ చేయటం వల్ల సద్గతులు ఉంటాయి, మోక్షం ముక్తిని ప్రసాదిస్తారని చెప్పబడింది. కృష్ణు యొక్క లీలామృతం, ద్వాపరయుగంలో యొక్క లీలామృతం అందరికీ తెలుసు కాబట్టి కృష్ణ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. తర్వాత మళ్ళీ ఏకాదశి, బహుళ ఏకాదశి ఉంటుంది. దీన్ని అజయ ఏకాదశి అంటారు. ఈ అజయ ఏకాదశి రోజున నారాయణామస్మరణ వల్ల అజమిహుడు తన యొక్క నరక ప్రాప్తిని పోని చెరక ఆ యొక్క వైకుంఠ ప్రాప్తిని పొందాడు. ఆ కథ అందరికీ తెలుసు. అటువంటి అజ ఏకాదశి చాలా విశేషంగా చెప్పబడింది. ఇక అమావాస్య, శ్రావణ మాసం అమావాస్య చివరిగా వచ్చేటువంటిది. ఇక్కడ శ్రావణ మాసంలో మనకు సోమవార వ్రతం అని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటారు. సప్త శనివారాలు, ఈ యొక్క సప్త శనివారాల వ్రతం, 7 వారాల వ్రతం, 7 శనివారాల వ్రతం అని ఇవన్నీ కూడా విశేషంగా దీక్షాక్రమంలో మనకి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మహాలక్ష్మి స్వరూపంగా. కాబట్టి అందులో ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన శ్రావణ మాసంలో చేయడంలో అంతర్యం ఏంటంటే, ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారు ఉద్భవించింది అని అంటారు. ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగింది శ్రావణ మాసంలోనే దేవదానంలోకి. కాబట్టి ఇక్కడి నుంచి అమ్మవారు ఉద్భవనకి సమయం అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఉపాసనా క్రమం ప్రారంభమవుతుందని మహాలక్ష్మి ఆరాధన కూడా ఇక్కడి నుంచి ప్రారంభంగా తీసుకోవచ్చు. ఎప్పటి వరకు? మార్గశిర మాసం దాకా. మార్గశిర మాసం వరకు మహాలక్ష్మి ఆరాధన చేస్తూనే ఉండొచ్చు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా. కాబట్టి ఈ విధంగా దీక్షాక్రమం తీసుకొని 6 నెలల పాటు మహాలక్ష్మి ఆరాధన చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది శ్రావణ మాసం యొక్క ఉన్నతి, శ్రావణ మాసం యొక్క విశేషమైనటువంటి పర్వదినాల్లో మనం ఆచరించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఓకే గురుజీ, ధన్యవాదాలు.